యేసుక్రీస్తు పేరట, ఆయన నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, శుభాభివందనాలు. ప్రత్యేకంగా నన్ను ఈ స్థలంలోనికి, ఈ సంఘంలోనికి, హోలీ డౌ ప్రేయర్ హౌస్ పెంటికోస్టల్ చర్చ్లోనికి ఆహ్వానించిన తల్లి సమానరాలు పాస్టమ్ గారు అరుణ గారికి, వారి బిడ్డలకి, కుటుంబానికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చాలా ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించారు. పాస్టమ్ గారు చెప్పినట్లు నేను కాకినాడలో వేరే మీటింగ్లో ఉన్నప్పుడు ఆగస్ట్ నెలలో అనుకుంటా, ఆగస్ట్ నెలలో అడిగారు ఈ మీటింగ్ కోసం, అక్టోబర్ మీటింగ్ కోసము. నేను వస్తా పాపం వారు కాకినాడ దాకా వచ్చారు కదా, కాకినాడ దాకా వచ్చారు, నేను కలవలేకపోయాను. పాపం నేను నా కోసం ఆగి ఒక చోట నన్ను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఆగి నన్ను పలకరించి ఆవిడ సాక్ష్యం ద్వారా నన్ను బలపరిచి, హల్లెలూయా, నేనే వెళ్తున్న పరిస్థితుల్లో తల్లి యొక్క మాటల్లో నాకు చాలా ఆదరణ కలిగించింది. అందుకే అస్సలు ఆవిడకి కాదని చెప్పలేకపోయా. ఆవిడ అడగంగానే దేవుడు పట్ల ఆవిడకున్న హృదయము, దేవుడు రాజ్యం పట్ల ఆవిడకున్న భారము, మీ అందరి పట్ల ఉన్న ప్రేమ అది కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అమ్మగారి మాటల్లో. అంత ప్రేమ మీరంటే, అవునా? మీరందరికి తెలుసది, చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. మీ గురించే ఆలోచిస్తారు, మీ గురించే ప్రార్థన చేస్తారు. మీరు బలపరచబడాలి, మీరు యేసయ్య రాజ్యంలోనికి ఎత్తబడాలి అన్న ఆశ తప్పితే వేరే ఆశే లేదు ఆవిడికి. హల్లెలూయా. మీకు అందరికి తెలుసు ఎంత త్యాగపూరితమైన పరిచర్య ఆవిడ కుటుంబం కలిసి ఈ కొత్తపల్లి ప్రాంతంలో చేస్తున్నారు. ఇంకా దేవుడు అనేక మంది ఆత్మలు, ఇంకా ఈ స్థలం సరిపోదు. హల్లెలూయా. అనేక మంది ఆత్మలు దేవుడు ఇక్కడ పంపించునుగాక. ఆయన పరిచారకులు. ఆమేన్. విజయవాడ పట్టణంలో వారిని చూస్తే నా తల్లి జ్ఞాపకం వస్తుంది నాకు. పాస్టమ్మ గారు, సుజాత రాయ్ గారు అక్కడ విజయవాడ పట్టణంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు పరిచర్యను ప్రారంభించారు. మేము ఇంకా స్కూల్ చదువుతున్నాం, 5వ తరగతి 6వ తరగతిలో. ఇలాంటి ఒక చిన్న గృహంలో 7గురితో మొదలుపెట్టి ప్రారంభించారు అమ్మ పరిచర్య. 7గురు. అయితే ఆ ప్రారంభ దినాలు నాకు చాలా గుర్తు. కొంతమంది ఉన్న దేవుని సన్నిధి బలంగా ఉండేది. హల్లెలూయా. నేను చాలా చిన్నదాన్నప్పుడు, ఎంత ఒక 5-6 సంవత్సరాలు ఉంటాను. నా తల్లి ఆరాధికురాలు, పాటలు రాస్తారు, పాటలు పాడతారు. నాలాగా కాదు, నాకన్నా ఇంకా అద్భుతంగా పాడతారు. ఆవిడని చూసి నేర్చుకున్నాం మేమందరం. అయితే ఆవిడ ఆరాధిస్తుంది. ఒకరోజు 7గురే ఉన్నాము. అందులో 2 పిల్లలు, నేను, నా తమ్ముడు, మా డాడీ, ఇంకొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు. ఆవిడ ఆరాధిస్తుంటే ఆ రోజు బలమైన దేవుని సన్నిధి, చిన్నదాన్ని నేను, ఎంత ఈ పిల్ల కన్నా చిన్నదాన్ని అయి ఉంటాను, లేదా ఈ పిల్లంతా ఉంటుంటాను. నా కళ్ళమ్మట నీళ్ళు అలా దారంలాగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఏడుస్తానే ఉన్నా నేను. పక్కన ఎవరో చూసి నాకు కర్చీఫ్ ఇస్తున్నారు ముక్కు తుడుచుకోమని, అంత భయంకరంగా ఏడుస్తున్నాను. నాకు అర్థం కావట్లా. మా మమ్మీ నన్ను ఇలా చూస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆపుకోలేకపోతాను, ముక్క పెట్టి అట్లా ఏడుస్తా. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో. అమ్మ పాట పాడి ముగించి ఆరాధన అవ్వగానే నాతో అమ్మ అన్న మాట, తల్లి దేవుడు నేను తాకాడురా. హల్లెలూయా. అది ఆయన ఆత్మ అభిషేకము. నువ్వు ఆయన సన్నిధిని ఇంత చిన్న వయసులోనే నువ్వు అర్థం చేసుకున్నావు, నువ్వు గ్రహించావు, అందుకే నీ కన్నీళ్ళు ఆగట్లేదు అని ఆవిడ నాతో ఆ మాట అన్నారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని నేను చాలా త్వరగా అనుభవించగలుగుతా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా దాన్ని అనుభవించగలుగుతాం మనం. హల్లెలూయా. కొంతమంది చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసు? దేవుని యొక్క సన్నిధి అలాంటిది. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ అలాంటిది. వచ్చిపోయేవారిని దేవుడు దర్శించడు. హల్లెలూయా. సంఘానికి వచ్చిపోయి, ఊరికినే వచ్చిపోయి, కూటాలకు వచ్చిపోయే వాళ్ళని దేవుడు దర్శించరు. కానీ ఆయన సన్నిధిలో కూర్చుండడానికి, హల్లెలూయా, ఆయన సన్నిధిలో అలాగా ఆరాధనలో ఆయన్ని పట్టుకోవడానికి, ఆయనకి దగ్గరగా వాళ్ళని ఆశపడుతున్న వాళ్ళని దేవుడు తాకుతారు. ఆమేన్. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, మీ అందరికీ తెలుసు.
తెలుసు, మీరు తీనక్కల లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ స్త్రీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమెకి పేరే లేదు, ఆమెకు ఒక పేరు రాయబడలేదండి. నీకు నాకు పేరు ఇచ్చారు కదా, నా పేరు అను శామ్యుయల్ అందరికీ తెలుసు, పాప పేరు ఎస్తేర్ మీ అందరికీ తెలుసు. ఆమె పేరు లేకుండా బైబిల్లో రచించిన ఆయన ఏం రాస్తున్నాడంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె పేరే అది, ఆమె ఐడెంటిటీ అది, ఆమె వ్యక్తిత్వమే అది. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ స్త్రీ అంట ఎన్నో పరిస్థితుల్లో వెళ్ళింది. ఆ స్త్రీ ఎంతో మంది పురుషుల యొక్క ప్రేమను అనుభవించిన స్త్రీ. కానీ ఆమె సంవత్సరం అంతా కూడబెట్టుకుని ఒక అత్తరు శీష ఆ రోజు యేసు ఒక గృహంలో, ఇలాంటి గృహంలో కూర్చొని ఉంటే ఎత్తుక్కుని అక్కడ అందరు పురుషుల మధ్యలో యేసుని ఎత్తుక్కుందంట. హల్లెలూయా. డైరెక్ట్ గా వేరే పురుషుల దగ్గరికి వెళ్ళా, వేరే అమ్మల దగ్గరికి వెళ్ళా, డైరెక్ట్ గా వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ స్త్రీ ఆయనకి సమీపంగా, ఎంత భయపడి ఉంటుందో, ఆమె ఎన్ని మాటలు అంటున్నాడు అప్పటికి చుట్టుపక్కల ఉన్నారు. ఏంది వచ్చింది, ఈమె లోపలికి ఎట్టొచ్చింది, అసలు ఈమెను ఎవరు రానిచ్చారు, ఈమె యేసు దగ్గరికి వెళ్తుంది, ఎన్ని మాటలు. అవునా కాదా? అలాంటి ఒక స్త్రీ మన సంఘంలోకి వస్తేనే మనం అన్ని మాటలు అంటాం. అదే పరిస్థితి అక్కడ కూడా. అయితే ఈ స్త్రీ లోనికి వచ్చి యేసుని ఎత్తుక్కుంది, ఇంకెవరిని ఎత్తుక్కోట్లా, ఇంకెవరి దృష్టి, ఎవరి మీద దృష్టి లేదు ఆమెకి. హల్లెలూయా. ఎంతో మందిని చూసి 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 అలసిపోయింది తన జీవితంలో. ఆ రూమ్ అంతట్లో, గదంతట్లో యేసులాగా ఆమెని ప్రేమించేది ఎవ్వరు లేరు. ఈ యేసు నన్ను మాత్రం ఏమనరు, ఈ యేసు ప్రేమ మాత్రం నేను ఇంకెక్కడ కనుగొనలేదని చెప్పి ఆమె వెనక్క నుండి వెళ్ళిందంట. బైబిల్లో చాలా మంచిగా ఉందన్నమాట. వెనక్క నుండి వెళ్ళంట ఆయన పాదాల దగ్గర కూర్చుందంట నెమ్మదిగా. హల్లెలూయా. మీరు చూసే ఉంటారు కదా, ఆ ఫోటో ఎక్కడో చూసుంటారు. వెనక నుండి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తా ఉందంటే, ఇంకేం మాట్లాడలా, నోటి నిన్న ఒక మాట కూడా లేదు ఆమెకి. బైబిల్లో రాసింది ఆమె మాట్లాడిందని. కూర్చుని అక్కడ కబుర్లు పట్ల యేసేతో ఒక్క మాట మాట్లాడట్లా, యేసు కూడా ఒక మాట మాట్లాడట్లా. ఆమె చేసే పని ఆమె చేయనిండి, మీరందరూ కామ్గా ఉండండి అన్నారు శిష్యులతో అన్నమాట. ఆమె చేస్తున్నది శ్రేష్టమైనది, ఉత్తమమైనది, ఆమె చేస్తున్నది చేయనిండి, మీరు ఒక్క మాట ఆమె అనర్థం. హల్లెలూయా. ఈమె సైడ్ తీసుకున్నారు యేసయ్య, ఎంత గొప్ప భాగ్యం. అయితే ఈ స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అత్తరి శీష పగలగొట్టి తల వెంట్రుకలతో ఏం చేస్తుందంట, ఆయన పాదములు తుడిచి, కన్నీటితో ఆయన పాదాలు తుడిచి ఆరాధిస్తుందంట. హల్లెలూయా. ఇటువంటి ఆరాధన ఎక్కడైనా చూసామో మనం చప్పట్లు కొడతాం. నేను ఇప్పుడు కొట్టమల్లా మామూలుగా చప్పట్లు కొడతాం, చేతులు ఎత్తుతాం, అరుస్తాం, గట్టి గట్టిగా పాడతాం. కానీ ఆమె చేసిన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన. హల్లెలూయా. యేసు పాదాల దగ్గరికి సమీపంగా వెళ్ళిందంట. అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని పరిస్థితులు, మనకి ఎన్ని మనుషుల యొక్క మాటలు ఎన్ని అన్నా, హల్లెలూయా, ఎన్ని మనం పడాల్సి వచ్చినా, ఎన్ని వినాల్సి వచ్చినా, ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోయామనుకోండి, మిగతా మాటలేమి లెక్క చేయవు మనకి. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ స్త్రీని నానా రకాలు అంటున్నారు అక్కడ చుట్టుపక్కల. ఏంటి నువ్వేంటి ఇంత పెద్ద ఈ శీషా సంవత్సరం అంతా నువ్వు ఎవరికైనా పేదలకు ఇచ్చుకుంటే వాళ్ళు భోజనాలు పెట్టుకునే వాళ్ళు కదా, నువ్వు ఇంత ఖర్చు అయింది ఆయన దగ్గర పగల కొడుతున్నావు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, అసలు నువ్వేంటి, ఇదే మాటలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఒక్కళ్ళని పట్టించుకోలేదా? ఎవరిని ఒక్కళ్ళని పట్టించుకోలే. వెళ్ళిపోయే పాదాల దగ్గర చేరుకుందామా, చేరుకొని ఆయన పాదాలు పట్టుకుని వదలట్లేదంట. హల్లెలూయా. ఆయనకి సమీపంగా ఉన్న వారిని ఎవ్వరు ముట్టుకోలేరు. హల్లెలూయా. ఆయనకి సమీపంగా ఉన్న వాళ్ళని ఎవ్వరు తాకలేరు, ఎవ్వరు మాట్లాడనివ్వరు. యేసు అంటే అన్నారు కానీ ఆయన మాట్లాడనివ్వరు. నీ పక్షమున ఉంటారు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి కాలము ఈ ఉపవాస ప్రార్థనలో మీరు అందరు ఉన్నారు. ఎంతమంది ఉపవాస ప్రార్థనలకి ప్రతిరోజు వస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు? దేవుని కృపను బట్టి ఒక పూట అయినా. హల్లెలూయా. మీ అందరిని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. సంఘంగా 7 రోజులు మీరు ఉపవాసము ప్రకటించుకొని దాని కొరకు ప్రత్యేకపరచుకొని
మీరు ఇక్కడ కూర్చున్నారు. దేవుడు దానిని కనపరుస్తారు. హల్లెలూయా. ప్రతి చిన్న త్యాగాన్ని, ప్రతి చిన్న మనం చేసే అర్పణను మనం ప్రత్యేకపరుచుకునేది యేసు కొరకు. ఆయన దాన్ని గమనించి ఆశీర్వదించే దేవుడు. ఈ 7 రోజులు మీరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ గొప్ప గొప్ప సేవకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత మీరు ఇంటికేగా వెళ్ళాల్సింది, అవునా? తర్వాత మనం ఇంటికేగా వెళ్ళాల్సింది అందరం. మనం 7 రోజులు అమ్మగారు ఎంత భారం పెట్టి ప్రార్థనలు ఎందుకు పెట్టారంటే, నువ్వు యేసుకి సమీపంగా వెళ్ళడానికి. నువ్వు వచ్చి ప్రతి 7 రోజులు వచ్చి నువ్వు ఆయనకి దూరంగా ఉంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ 7 రోజులు ఉపవాసంలో ప్రతిసారి బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేయడానికి ప్రకటించబడినప్పుడు నా యొద్దకు రండి అంటారు దేవుడు, నా తట్టు తిరగండి అంటారు. హల్లెలూయా. ఎంతో మంది ప్రవక్తలు అన్న మాట అది, ఆయన తట్టు తిరుగుడి. మనం ఆరాధించినప్పుడు, లేదా మనం వాక్యము చదివినప్పుడు, లేదా ఈ సంఘంలోనికి అడుగు పెట్టినప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆయన తట్టు తిరుగుతాం. ఎందుకంటే లోకం చుట్టూ తిరగమంటది లోకం కదా, లోక అలవాట్లకి తిరగమంటది, లోక మర్యాదలను అనుసరింపమంటది. దేన్నో చుట్టూ తిప్పుతాడు అపవాది మనల్ని. కానీ క్రైస్తవులుగా ఎవరి తట్టు తిరగాలి? మనము యేసు వైపు. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా ఆయన తట్టు తిరగాలి. మనం బయట వాళ్ళం కాదు కదా, మనం పరాయి వాళ్ళం కాదు. బైబిల్ చెప్తున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీరు ఇంటి వారంట, దేవుని ఇంటి వారు. ఆయన పేరు పెట్టుకున్న ప్రజలు ఆయన ఇంటి వారు. అందుకే ఆయన తట్టు తిరుగు జనాంగంగా ప్రతి పరిస్థితిలో, ఇరుకైన, ఇబ్బంది అయిన, శ్రమ అయిన, నరకమైన మన జీవితంలో ఇబ్బంది అయినా ఎవరి వైపు మనం తిరగాలి? ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. నా హృదయంలో దేవుడు ఉంచిన మాట అదే, మీ కొరకు, మీ సంఘం కొరకు. ఆయన తట్టు మనం తిరిగినప్పుడు ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన తట్టు మనం తిరిగినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆమేన్ చెప్తారా? ఆయన తట్టు మనం తిరిగినప్పుడు ఆయన మనల్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. బైబిల్ అందరు తెచ్చుకున్నట్లయితే ఒకసారి వాక్యం తీద్దాము. కొద్ది నిమిషాలే నేను మాట్లాడి, రాత్రి కాలము దేవుడు నా హృదయంలో ఉన్న మాటను నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. జకరియా గ్రంథము 1:3 ఎవరన్నా చదవండమ్మా. కాబట్టి నీవు వారితో ఇట్లాను ఆయన తట్టు తిరగడానికంట దేవుడు ఆశిస్తున్నాడంట. నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావేమో, మనం ఎక్కడెక్కడో చూస్తున్నామేమో సహాయం కోసం, ఎక్కడెక్కడో చూస్తున్నాం ఆదరణ కోసం. ఎవరు ఇస్తారా కొంచెం ఆదరణ, ఎవరు మాట్లాడితే కొంచెం బలం పొందుకు. నేనైతే అలాగే ఉంటా. ఒక్క మాట ఎవరైనా మాట్లాడితే అబ్బా సంతృప్తి. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరా? ఎవరు? నేను ఒక్కదానేనా? ఉన్నారా లేదా? కష్టంలో ఉన్నప్పుడు ఒక మాట ఆదరించబడ్డానికి ఇష్టపడతామా? ఎవరైనా ఒక మంచి మాట పలకడానికి అబ్బా అనిపిస్తుందా? లోపల అబ్బా ఇంత హాయిగా అనిపిస్తుంది. లేదా ఒక 10 మంది భయంకరంగా మాట్లాడుతున్నారు, నేను ఒక్కళ్ళు వచ్చి ఒక మంచి మాట మాట్లాడితే ఏమనిపిస్తుంది? అమ్మయ్యా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఆ రోజు అలా గడిచిపోతుంది, ఆదరించబడతాం మనం. హల్లెలూయా. అయితే ఆయన తట్టు తిరగడానికంటే ఆయన ఆశిస్తున్నారంట. నా బిడ్డలు నా వైపు ఎప్పుడు చూస్తారు? వాళ్ళ వైపు చూస్తున్నారు ఆదరణ కొరకు, వాళ్ళ వైపు చూస్తున్నారు సహాయం కొరకు. జకర్యాతో దేవుడు అంట మాట్లాడు, చూడండి ఆ మాట. కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నారంటే, ఎవరు చెప్తున్నారంట? సైన్యములకు అధిపతి ఆయన అంటున్నారు, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని. అంటే ఇంకేమనలాగా, మీరు నా తట్టు తిరిగితే నేను, మీకు గుర్తుండిపోవాలి ఈ వాక్యం. హల్లెలూయా చెప్పండి. మీరు నా తట్టు తిరిగితే నేను, ఎవరంటున్నమాట?
సైన్యములకు అధిపతి. హల్లెలూయా. నీ జీవితంలో ఏ పరిస్థితి ఆయన దగ్గర నుంచి దూరం చేస్తుందో ఆ పరిస్థితిలో ఎవరి వైపు తిరగాల? ఆయన తట్టు తిరగాలంట. అప్పుడు ఆయన వెంటనే నీ తట్టు తిరిగే దేవుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితికి జవాబు ఆయన దగ్గర ఉంది. నీ జీవితంలో అది ఏ పరిస్థితి, అది రోగమైనా, బాధ అయినా, ఇరుకైనా, శ్రమ అయినా, అప్పుల కారైనా, మీరు నమ్మరు. మనం బయట ఎత్తుక్కుంటాం కదా, బయట సహాయం అడుగుతాం, బయట ఎత్తుక్కుంటాం ఆదరణ కొరకు. కానీ దేవుడు సైన్యములకు అధిపతి. ఇంకేదో పేరు రాయొచ్చుగా. సైన్యములకు అధిపతి యెహోవా అంటే యాహోవే సబావోత్ అయిన దేవుడు. ఆయనకి సైన్యాలు ఉన్నాయి పైన. అంటే నువ్వు ఆయన తట్టు తిరగంగానే ఆయన సైన్యం వేసుకుని తిరిగి వస్తాడు నీ సహాయం కోసం. అందుకే ఆ పేరు రాయబడింది అక్కడ. హల్లెలూయా. వేరే ఏ పేరు రాయబడలా. సైన్యములకు అధిపతి యెహోవా. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఈ దేవుడు సైన్యములు వేసుకుని నీకు సహాయం చేయడానికి వస్తాడు. అందుకే హన్నా అనే స్త్రీ మీ అందరికీ తెలుసు కదా. సమూయేలు ఒక బాబు కోసం మొరపెట్టినప్పుడు యాహోవే సెబావోత్ అయిన దేవుడికి మొరపెడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నువ్వు చూస్తున్నావు నా పరిస్థితి. ఈ పరిస్థితికి పరిష్కారము ఏ మనిషి దగ్గర లేదు, ఎల్కానా దగ్గర లేదు, ఏలీ దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర లేదు. సైన్యములకు అధిపతి యెహోవాకి నేను మొరపెడుతున్నాను. నాకొక్క కుమారుడు నీవు, నేను ఆయన్ని నీ కోసం ఇచ్చేస్తాను. హల్లెలూయా. నువ్వు ఒక్కడవే చేయగలవు ఈ పని, నీవు ఒక్కడవే చేయగలవు ఈ కార్యం. నేను ఎవ్వరు తట్టు తిరగట్లా. హల్లెలూయా. ఎంతమంది హన్నాల వలె ఉండాలని ఇష్టపడుతున్నారు దేవుని సన్నిధిలో. ఆయన తట్టు తిరిగేవారుగా ప్రతి పరిస్థితికి పరిష్కారం ఆయన అయి ఉన్నారు మన జీవితంలో. హల్లెలూయా. యోవేలు రాసిన పత్రిక, ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాల గురించి చదువుకుంటాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనము పూర్వకంగా తిరిగి, అందరు నా చెప్పాలి, నా యొద్దకు రండి. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గరికి రండి అంటున్నారు. అంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారేమో, మీరు విడుస్తున్నారే కన్నీరు ఇక్కడికి వచ్చి. ఎక్కడికి ఇస్తున్నారు? నా కోసం కన్నీరు గారుస్తున్నారా? పాస్టమ్మ గారి కోసం కన్నీరు గారుస్తున్నారా? మేమేమైనా చేయగలమా? మేము మనుషులు మాత్రమే కదా, మీకోసం ప్రార్థన చేయగలమేమో. కానీ నీ కన్నీరు విడిచి మనస్పూర్వకంగా ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన ఏం చేస్తాడో చూడండి. అక్కడ రాసింది, ఇదే యెహోవా వాక్కు, కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి, అది చూడండి ఈ మాట, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఆయన శాంతమూర్తి అంటే ఆమేన్ చెప్పాలి. ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు. ఆమేన్. ఇటువంటి అత్యంత కృపగల దేవుడు అంట. హల్లెలూయా. ఆయన ఏదైతే కీడుకి ఉద్దేశించాడో అది ఆయన చేయకుండా ఆపివేస్తాడంట మన జీవితంలో. ఆయన మనం గాయపరిచి ఎక్కడైనా ఆయనకి అసహ్యంగా ఆయన తట్టు తిరగకుండా ఎక్కడెక్కడో తిరిగిన దానికి ఆయన ఒక్క క్షణం అనుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదం అంతా పోతుంది కదా. ఆయన కృపాహస్తం తీసేస్తే మనం ఎక్కడో ఉంటాం, అవునా కదా. ఆయన కృప కలిగిన హస్తం మన జీవితం నుంచి తీసేస్తే మనకి ఏ ఆశీర్వాదం మిగలదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, మీరు తిరిగి నా యొద్దకు రండి, నేను కీడును చేయనుద్దేశించిందని చేయక నేనేం చేస్తానంట, పశ్చాత్తాపపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము ప్రాణార్పణం మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. కీడుని క్యాన్సిల్ చేసి ఆయన ఏమి ఇస్తాడంట, దీవెనను అనుగ్రహిస్తాడు. అందుకే ఉపవాస ప్రార్థన లైట్ గా తీసుకోకూడదు. హల్లెలూయా. వస్తున్న ప్రతిసారి, నువ్వు కన్నీరు విడుస్తున్న ప్రతిసారి, ఆయన దగ్గరికి తిరిగి వస్తున్న ప్రతిసారి కీడును కొట్టివేస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ జీవితానికి అపవాది తలంచిన కీడులన్నీ మేలుగా మార్చే దేవుడు.
ఆ పాట ఎంతమంది పాడుకుంటున్నారా? అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అన్నాళ్ళకి ఆఖరికి పని పెడదాం. హల్లెలూయా. అపవాది తలంచిన కీడులన్నీ, దేవుడు కూడా తలంచిన కీడులన్నీ ఆయన పశ్చాత్తాపపడారే. నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, తిరిగి ఎక్కడికి వచ్చింది? నా తట్టు తిరిగింది. పోతే పోయింది, ఎక్కడెక్కడ కూడా తిరిగిందిలే ఎంతకాలం. నా దగ్గరికి వచ్చింది కదా, ఆయన వెనక్కి తీసుకుంటాడంట. హల్లెలూయా. ఒక అడుగు వెనకేసుకొని ఆయన దీవెనను అనుగ్రహించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు అనగాడు. మనం ఏం చేయాలంటే ఆయన రక్తం దగ్గరికి వచ్చేయాలి. హల్లెలూయా. ఈ మాటను ఎంతమంది మీరు చదివారో నాకు తెలియదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట, రక్తము మనల్ని సమీపస్తులుగా మార్చిందంట. ఆ మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, the blood has brought us near. 2 అనుకుంటా, 2:14, 2:13 చదవండి. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు రక్తము వలన మనము ఒకప్పుడు దూరస్తులమైన వారమే మనం ఉన్నామో సమీపస్తులై. పక్కన చూసి చెప్పండి, సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. సో యేసుని రక్తము దగ్గరికి మనము, ఈ మాట చూడండి, యెషయా గ్రంథము 44:22, మంచు వీడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములన్నీ మబ్బు తొలగునట్లుగా నీ పాపములన్నీ తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. హల్లెలూయా. నువ్వు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడంట నీ పాపాలు, నీ అతిక్రమములు మబ్బు తొలగిపోయినట్లు తొలగిపోతుందంట. హల్లెలూయా. యేసుని రక్తమే చేయగలదా పని. ఆమేన్. మబ్బు ఇలాగ తొలగిపోయినట్లు నీ పాపాల అతిక్రమములంతా వైప్ అవుట్. ఇంగ్లీష్ బైబిల్లో మాట ఉంది, వైప్ అవుట్ అంటే మన క్లాస్ లో టీచర్ మొత్తం రాసి ఒక్క డస్ట్ వేసి చెప్పేస్తారు చూడండి, అది వైప్ అవుట్, ఇంకేముండదు. హల్లెలూయా. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, ఆయన తట్టు మనం మళ్ళినప్పుడు అంట మన అతిక్రమములను, మన పాపములు ఏం చేస్తాడు? ఆయన తుడిచి వేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. అందుకే ఆయన దగ్గరికి రావాలి. నువ్వు చేసిన పాపము, మనం చేసిన అతిక్రమములను, మన జీవిత కాలం అంతా మనము మోసుకుంటున్న శాపపు కట్లు ఒక్కసారి ఆయన దగ్గరికి రాగానే మొత్తము తీసివేయబడతాడు. సంపూర్ణ విడుదలను మన జీవితాల్లో కలిగించే దేవుడు. హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయము, ఈ మాటను నేను చదవాలని ఇష్టపడుతున్నా. 40-41. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుతాము, ఆకాశమందున దేవుని తట్టు మన హృదయములు, మన చేతులను ఎత్తుకుందాము. హల్లెలూయా. ఇంకొకసారి చదువుతున్నాను. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. చెప్దామా పాట? ఆ మాట చెప్దామా? యెహోవా తట్టు తిరుగుదుము. ఎలాగంట? మన హృదయములు, మన చేతులు ఎత్తుదాము. ఒక్కసారి అందరు కలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, కొత్తపల్లి సంఘంలో ఉన్న వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మన చేతులు ఎత్తుతున్నప్పుడు ఆరాధనలో మనం ఆయన తట్టు తిరుగుతున్నాం. మన హృదయాలు, మన చేతులు మనం ఎత్తుకున్నామంట ఆకాశం అందర దేవుని తట్టు. హల్లెలూయా. యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 55:6-7 మీకు తెలిసిన వచనమే అది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలపులను. అయితే యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఈ మాట కేవలం సంఘస్థులకే కాదు, బయట ఉన్న అనేక మంది నశించిపోతున్న జనాంగానికి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను జాలిపడి నువ్వు ఒక్కసారి నా వైపు తిరిగితే నేను బహుగా క్షమించే దేవుడు. ప్రతి విగ్రహారాధన
దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందిని విడిపించునుగాక. అనేక మంది ఆయన తట్టు తిరుగుదురుగా. హల్లెలూయా. ఆయన బహుగా క్షమించే దేవుడు, అందుకే ఆయన తట్టు తిరగాలి. అందుకే ఆయన వంటి ప్రాణం పెట్టిన నాదుడే లేరు, యేసు దేవుడు తప్పితే. హల్లెలూయా. అందుకే నిజమైన దేవుని ఆరాధించడానికి మనం భయపడాల్సిన అవసరమే. ఆయన ఒక్కడే ప్రాణం పెట్టిన దేవుడు. నమ్మేవారు ఆయన స్తుతిస్తారా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కొన్ని మాటలు 19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఈ మాటలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక మాట పదే పదే అంటున్నాను. అక్కడ ఏముంది? అక్కడ నా తట్టు తిరుగుడి, నా తట్టు మళ్ళండి, నా వైపు చూడండి, నా దగ్గరికి రండి. ఎవరంటారండి ఈ మాట? హల్లెలూయా. వేరే దేవుడు ఎవరన్నా అంటారా? మనమే వెళ్ళి మెట్లెక్కి గుండు కొట్టించుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళాలి. కానీ ఈ దేవుడు చూడండి, మన దేవుడు ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా. ఈ దేవుడు ఒక్క దేవుడే. నా దగ్గరికి రండి, నేను క్షమిస్తాను, నేను చేయించుకుంటా, నేను విడుదలనిస్తాను. హల్లెలూయా. ఈ మాట చూడండి, ఈ ఇర్మియా రాసిన పత్రిక 3వ అధ్యాయం 22. ఎంత మంచి మాట ఇక్కడ రాయబడిందంటే, భ్రష్టులైన బిడ్డలారా చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. నీవే మా దేవుడమైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. హల్లెలూయా. ఏ పరిస్థితి అవిశ్వాసమును సహితం ఆయన బాగు చేస్తాడంట ఆయన దగ్గరికి వస్తే. హల్లెలూయా. ఇటు అటు ద్విమనస్కులై ఉండి, విశ్వాసులుగా ఉండి విశ్వాసం ఉంచని పరిస్థితులు ఉంటాయి. అసలు నా దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో, ఎంత నమ్ముకున్నానే, ఏమి జరిగిపోయింది. హల్లెలూయా. ఇర్మియా అంటున్న మాట ఏంటంటే, నీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, రా నా దగ్గరికి. దేని గురించి భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించా? ఈ రాత్రి కాలం ఈ స్థలంలో నేను నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని కృప. మీ అందరికీ పాస్టమ్మ గారు ఎంతవరకు చెప్పారో నాకు తెలియదు, కానీ విశ్వాసంతో నేను ఈ స్థలంలో మీ అందరి ముందు నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఒక 3 నెలల క్రితము మేము ఒక వర్షిప్ స్కూల్ చేస్తాం విజయవాడలో. ఆరాధన స్కూల్ అన్నమాట, ఆరాధన పరిచర్య మాది. అనేక మంది ఆరాధికుల్ని లేవనెత్తడానికి వేరే వివిధ ప్రాంతాల నుండి విజయవాడ ప్రాంతానికి వస్తారు. వచ్చి ఒక 10 రోజుల స్కూల్ అది. ఎన్ని రోజులు? 10 రోజుల స్కూల్. ఈ 10 రోజుల స్కూల్ నేను, నా భర్త గారు, నాకు 20 సంవత్సరాలకే పెళ్ళయింది, వివాహం అయింది. చిన్ననాటి నుండే మీకు తెలుసు కదా, ఇందాక చెప్పిన సాక్ష్యం బట్టి చిన్ననాటి నుండే దేవుని సన్నిధిని, దేవుని ఆరాధించాలని చాలా ఆసక్తి కలిగే ఉండేదాన్ని నేను. అయితే నేను ఆఖరి ఎగ్జామ్ రాస్తున్నా, ఈ మాట చెప్పి ముందుకెళ్తా. డిగ్రీ చదువుతున్నా నేను స్టెల్లా కాలేజ్ విజయవాడలో. ఆఖరి ఎగ్జామ్, డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్. చాలా ఇష్టం నాకు చదవడం. మంచి గోల్డ్ మెడల్ వచ్చి ఎక్కడికన్నా వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనేది నా ఆశ. మా అమ్మ వాళ్ళు కూడా అదే, అబ్బా ఈ పిల్ల బాగా చదువుతుంది, పంపించాలి ఎక్కడికైనా అని చాలా ఆశతో డాక్టర్ చదివించాలి, ఇది చదివించాలని ఎన్నో కలలు కన్నారు. అయితే నేను మమ్మీతో అన్న మాట, అమ్మతో ఏమన్నా, ఎవరస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అమ్మతో అన్న మాట ఏంటంటే, అమ్మ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక్క జీవితం, నేను ఇది చదివి అది చదివి సమయం నేను వ్యర్థం చేసుకోలేను, దేవుని పనిలో ఉండాలనేది నా ఆశ. కాబట్టి డిగ్రీ చదువుతా, మంచి ఉద్యోగం అయినా చేస్తా, ఫారెన్ వెళ్తే డబ్బులు వస్తాయి అవునా, ఫారెన్ వెళ్తే డబ్బులు సంపాదిస్తా, సేవకు పంపిస్తా, కావాలంటే పరిచర్యకు పంపిస్తా, కొంతకాలం వెళ్ళి వస్తానమ్మా. అయితే డిగ్రీ ఎగ్జామ్స్ బడబడ రాసేస్తున్నాను నేను. ఇంగ్లీష్ చదివాను, ఇంగ్లీష్ లిటరేచర్. ఆఖరి ఎగ్జామ్ నేను నడుచుకుంటా వస్తున్నానండి. ఎగ్జామ్ రాసేసి ఇలాగా నడుచుకుంటా నా బైక్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నా. ఒక స్వరం వినబడుతుంది, నువ్వు నన్ను సేవిస్తావా, ఈ లోకాన్ని సేవిస్తావా? చాలా తేట స్వరం, స్పష్టంగా. నువ్వు ఈ లోకానికి ఉద్యోగం చేసి నీ జీవితాంతం అక్కడ పరిచయం చేస్తావా, లేదా నువ్వు నా రాజ్యం కోసం నువ్వు నన్ను నా కోసం పరిచయం చేస్తావా? నువ్వు దేన్ని సేవిస్తావో నువ్వు ఎంచుకో. ఆ మాట వినంగానే ఒక్క క్షణం
ఇదేంటి ప్రభు, నేను ఎవరన్నా మాట్లాడుతున్నారా ఏంటి నాకు అనుకుంటున్నా. కానీ నా లోపల ఒక రకమైన హృదయంలో ఒక కలవరం జరుగుతుంది లోపల. ఏంటి ఈ మాట, ఏంటి ఈ మాట, ఏంటి ఇంత స్పష్టంగా దేవుడు అడుగుతున్నారా నేనేదో ఆలోచిస్తున్నానా అని నేను ఒక 2-3 సార్లు అనుకొని, ప్రభా ఇది నువ్వు కనుక మాట్లాడితే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను ప్రభా, ఈ లోకానికి నేను సేవ చేయను. నా జీవిత కాలం ఈ రోజు మొదలుకొని నేను నీ పరిచర్యలో ఉంటాను. అది ఎక్కడన్నా పడే, నన్ను ఏదన్నా చేయమను, ఎంత చిన్న స్థానమైనా పర్వాలేదు, నీ పనిలో నేను ఉంటాను ప్రభా అన్న మాట నేను అన్నాను. అప్పటికి నాకు 19 సంవత్సరాలు. నేను ఆ మాట అనడం ఆలస్యం. దేవుని ప్రియబిడ్డలారా, మీరు నమ్మరు, ఒక్క నెలలో నాకు ఒక సేవకునితో పెళ్ళి అయింది. హల్లెలూయా. వివాహం అనేది నాకు అప్పుడు చేసుకోవాలన్న కొంచెం కూడా తలంపు లేదు. చెప్పా కదా, ఫారెన్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నా. నేను ఎక్కడికి వెళ్ళిపోదాం, అసలు ఇప్పుడు వివాహం ఏంటి, నేను చదివిన కాలేజ్ ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, ఇప్పుడు ఏంటి ఈ వివాహం అని చాలా కాలం వివాహం నాకు చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఒక సేవకునికి వివాహమై 20 సంవత్సరాలు వెంటనే వచ్చే నెలలో అయిపోయింది. నాకు ఉద్యోగం చేసే సమయం కూడా దేవుడు ఇవ్వాల. పోనీ వెళ్ళి చేసుకుందాం, ఏదో ఎత్తుక్కుందాం, మనం చదివిన దాంట్లో మంచి ఉద్యోగం అనుకుంటే సమయం కూడా లేకుండా ఆ మరుసటి నెలే మేమిద్దరం పరిచర్యలో దేవుడు అలా తోసేసారు మమ్మల్ని. హల్లెలూయా. అప్పుడు మొదలుకొని 12-13 సంవత్సరాలు, ఈ సంవత్సరాలకి 13 సంవత్సరాలు 12 ముగించి నేను పరిచర్యలోనే దేవుని పనిలోనే ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును. అయితే నా వివాహమైన భర్త, నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త, సంఘమును ఎంతో ప్రేమించిన నా భర్త, ఈ 10 రోజు వర్షిప్ స్కూల్ గురించి చెప్పా కదా, ఆరాధన స్కూల్లో 8వ రోజు ఏమైందంటే, రాత్రి ఒక ఆరాధన కూడిక, ఇలాగే ప్రార్థన కూడిక జరుపుకొని చక్కగా సంతోషంగా వెళ్ళిపోయాం ఇంటికి. ఆ రోజు ఇక్కడలాగానే ఒక సేవకురాలు వచ్చారు. ఆ సేవకురాలు భోజనానికి నేను తీసుకెళ్ళాము. నేను నా భర్త గారు భోజనానికి తీసుకెళ్ళి తిరిగి ఆమెను దింపేసేసి మా గృహానికి వెళ్ళాం. మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాం, పైన ఫ్లోర్లో ఉంటే ఆయన ఏమన్నారంటే, అమ్మ నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నాకు కొంచెం ఇబ్బంది ఉంది అన్నారు. సరే, మామూలుగా ఇబ్బంది ఏదైనా వాంతిలాగా ఉందేమో చేసుకుని వచ్చేస్తారని అప్పటికి అలసిపోయి బాగా నిద్ర వస్తుంది. అందుకే వెళ్ళాను, పైకి వెళ్ళి ఒక అరగంటలో కునికేసేసారు. నాకు తెలియలేదు. అరగంటలో లేచి నేను చూస్తే ఈ మనిషి ఇంకా రాలా, నా భర్త. ఏంటి ఇంకా రాలేదు, నేను ఫోన్ కొడుతున్నా అందరికి. అక్కడ ఇంకో 2 పిల్లలు ఉన్నారు ఆయనతో పాటు కూడా. సరే, వాళ్ళు ఉన్నారు కదా, గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళారేమో మందు తెచ్చుకోవడానికో, లేదంటే వాటర్ ఏమైనా తెచ్చుకోవడానికో, ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారేమో అనుకొని ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. 50 నిమిషాలు అయిపోయేసరికి నాకు కొంచెం భయం మొదలు పెట్టారు. ఇంకా ఫోన్ చేసి, అక్క, అప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి ఏమన్నారంటే, అక్క హాస్పిటల్కి రావాలి మీరు, ఇప్పుడే తొందరగా కిందకి రండి అని అనగానే, హాస్పిటల్కి రావాలనగానే హాస్పిటల్లో ఉన్నారేమన్నా ఇంజెక్షన్ ఏమన్నా ఇస్తున్నారేమో, అసలు వేరే ఆలోచనే నాకు రావట్లా. ఎందుకంటే పొద్దున్నుంచి కలిసి పని చేసాము. ఈ 10 రోజులు ఎడతగట్ట దేవుని పరిచర్యలో ఉన్నాము ఇద్దరము. అసలు ఖాళీయే లేదు ఇద్దరికి. 120 మంది పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ హాస్టల్ ఎక్కడ, వాళ్ళు పొద్దున ఏం తిన్నారు, 3 పూటలు వాళ్ళకి భోజనాలు వెళ్ళాయా, వాళ్ళ వసతులు, ఇదే పనిలో ఉన్నాం ఇద్దరం. అయితే నేను హాస్పిటల్కి నన్ను ఒక తమ్ముడు వచ్చి బండి మీద తీసుకెళ్ళి నన్ను లోపలికి ఆ వార్డులోనికి తీసుకెళ్ళగానే నా భర్త శరీరం నా ముందుండి నేను ఆయన ముఖం ఇలా పట్టుకొని అంటే ఇంకా ఊపిరి ఉందా, అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయాను. నా చుట్టూ అందరూ ఆయన్ని ఇలా తడుతున్నారు, లేపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నా మనసు, నా నోట్ల నుంచి మాట రావట్లేదు. నేను ఆయన్ని చూస్తున్నా, అలాగే చూస్తున్నా. ఏమన్నా దేవుడు అద్భుతం చేస్తారేమో, మన దేవుడు అద్భుతాలు చేస్తారు కదా, ఎంతమంది చనిపోయిన వాళ్ళని బైబిల్లో లేపలేదు, నా భర్తను లేపడం ఎంతసేపు అని నేను చూస్తున్నాను ఆయన్ని. కానీ లోపల ఇంకొకటి ఏంటంటే, నిజంగా దేవుడు తీసుకెళ్ళుంటే పరలోకంలో మనం ఏం మాట్లాడకూడదు. అందుకే నేను అన్న మాట ఏంటంటే, ప్రభువా నీ చిత్తం అయితే నా భర్తని 40 నిమిషాలు ఆయనకి CPR ఇస్తారు. అంటే ఒక రకమైన మెషిన్ పెట్టి మళ్ళీ ఆయన బయటికి రావాలి, జీవంతో బయటికి రావాలని కొడతా ఉంటారు. ఆ లోపు వస్తే నీకు స్తోత్రం, లేదు రాలేదనుకోండి నా భర్తకి జీవము.
ఈ పరిస్థితిని నేను ఎదుర్కొనే కృప, ధైర్యము, బలం నాకు ఇవ్వు ప్రభా. ఎందుకంటే నా వల్ల కాదు. నేను చాలా చిన్నప్పుడే వివాహమే. ఆయన తప్పితే నాకు ఇంకో లోకం లేదు. పరిచర్య ఆయన తప్పితే వేరే ప్రపంచమే నాకు తెలియదు. ఈ పరిస్థితిని దాటుకొని నా సంఘం కోసం, నా కుటుంబం కోసం నేను నిలబడే ధైర్యం నాకు ఇవ్వు. ఎందుకంటే నేను బలహీనరాలి, ఇంకొకరికి ఏమైనా అయితేనే తట్టుకోలేదు నేను మనిషి. అలాంటిది నా సొంత వ్యక్తికి అయింది, నేను ఎట్లా తట్టుకుంటాను ప్రభా? నువ్వు నాకు ఇవ్వాలి ధైర్యం. నాకు తెలియదు. 40 నిమిషాలు అయిపోతుంది, కొడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆలోపు ఏమైందంటే ఆయన ముఖమంతా నీలంగా మారిపోయింది, బ్లూ కలర్గా. ఆయన కాలన్నీ నీలంగా మారిపోయింది. నాకు అర్థమైపోయింది. నాకు ఒక రకమైన సమాధానం, నా హృదయము, నా మనస్సు నిండిపోవడం నేను ఆ రోజు అనుభవించే హాస్పిటల్లో. నాకు అర్థమైంది ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఆయన ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయింది అన్న ఒక నిశ్చయత, ఒక సమాధానం, ఒక నెమ్మది నా గుండె నిండా నిండిపోయింది. మా అమ్మ వచ్చింది, మా నాన్నగారు భయంకరంగా ఏడుస్తున్నారు. నన్ను అమ్మ, నేను ఏడవను, ప్రస్తుతం నన్ను కదపొద్దు, నేను ఏడవను. ఆయన ప్రభు దగ్గర ఉన్నారు. ఎప్పుడైనా ఆ మాట కూడా ఆయన అనేవారు. నేను కనుక నేను ముందు వెళ్ళిపోతే నువ్వు ఏడవమాక, నువ్వు వెళ్తే నేను ఏడవను, నేను వెళ్తే నువ్వు ఏడవమాక అనేవాళ్ళు. అది నాకు బాగా గుర్తొస్తుంది. హాస్పిటల్లో ఆ మాట పట్ట తిరుగుతుంది నా మనసులో. ఇక నేను చెప్పానమ్మా, దేవుడు తీసుకుంటే మనం ఒక్క మాట ప్రశ్నించొద్దు. మనం వెళ్ళి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. మాకు వచ్చింది అదే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. ఏ పరిస్థితి అయినా ఆయన దగ్గర, ఆయన పాదాల మీద పడి ఆరాధిద్దాం. హల్లెలూయా. మేము వెళ్ళిపోయి ఒక్కొక్క అడుగు భారంగా మా సంఘంలోనికి ఆయన తీసుకొచ్చేగానే నేను వెంటనే అక్కడున్న ఆరాధన నాయకురాలు, ఆ రోజు దాసురాలు, దేవుని దాసురాలతో చెప్పాను, నేనేడో తెలుసుకోవట్లేదు, మీరు ఆరాధనలో నడిపిస్తారా సంఘాన్ని కొద్దిసేపు? మీరు నమ్మరు, ఆ రాత్రంతా పొద్దున 5 అయిపోయింది, ఆయన 1 గంటకి మేము తీసుకొచ్చుంటాం. 3:30 నుంచి అందరూ వస్తానే ఉన్నారు. ఆరాధన జరుగుతా ఉంది. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు ఆరాధించడం వేరు, పరిస్థితులు నలపబడి, కొట్టబడి, విరగబడి అప్పుడు వస్తుంది ఆరాధన. అది ఇంకెప్పుడు మనం ఇవ్వలేము దేవునికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు యోబు. హల్లెలూయా. మీరు నమ్మరు, ఇంకో 2 రోజులు మిగిలిన ఆ స్కూలు ఆయన ఏం చేశారంటే మార్చిలో పెట్టడం జరిగింది. వాళ్ళ అక్క వాళ్ళు వేరే దేశం నుంచి రావాలి కాబట్టి అప్పటికప్పుడే మేము ఆయన బరియల్ చేయడానికి లేదు కాబట్టి ఒక 2 రోజులు ఆయన్ని మార్చిలో పెట్టగా ఆ 2 రోజులు సంఘంలో ఆరాధన ఆగలేదు. దేవునికి మహిమ. ఆ 2 రోజులు 120 మంది బిడ్డల్లో కొంతమంది వెనక్కి వెళ్ళారేమో, మిగతా వాళ్ళు మేము ఎవరు వెళ్ళమక్క, మేము ఉంటాం ఇక్కడే, మీతో పాటు ఉంటాము, అంత కార్యక్రమం అయినాక వెళ్తామని వాళ్ళు ఉండిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. 2వ రోజు అయిపోయినాక ఆయనకి ఘనంగా భూస్థాపన కార్యక్రమం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటే నేను చెప్పగలుగుతాను మీ అందరికీ, ఆయన తట్టు తిరిగితే హల్లెలూయా విరిగిన మన జీవితాలను బాగు చేయగలడు. ఈరోజు నేనే సాక్ష్యం మీ అందరికీ. ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని మాటలు నేను బోధించగలుగుతున్నానంటే, ఆయన గురించి నేను పాడగలుగుతున్నానంటే అసలు నా గొప్పతనం ఏమీ లేదు. మీరు అక్కడ ఫోటో వేసి శాంపుల్ అని వేసుకున్నామే కానీ అసలు నేనే కాదు ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేకపోతే, ఆయన ఆదరించకపోతే, ఆయన లేకపోతే మన జీవితంలో నేను ఎక్కడ ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చేదాన్నే కాదేమో. మంచం ఎక్కి కూర్చొని దుఃఖం క్రాంతులై నా జీవితం ఏమైపోయింది అని ఒక నిరాశ లోయలో ఉండిపోయేదాన్నేమో నేను. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగిన వారిని ఆయన విడిచిపెట్టరు. మీరు నమ్మరు, కూర్చుంటే ఇంట్లో ఆలోచిస్తానో ఏమో కానీ ఒక్కరోజు దేవుడు నన్ను ఖాళీ ఉంచట్లా. ప్రతిరోజు దేవుని పరిచర్యలు, ఇక్కడ అక్కడ, హైదరాబాద్లో 3 రోజులు, మళ్ళీ రావడం విజయవాడలో 2 రోజులు, మళ్ళీ రావడం హైదరాబాద్లో, మధ్యలో వేరే వేరే ప్రాంతాలు. రేపు పొద్దున నేను తెనాలి వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇది నా ఇందాక నేను చెప్పా కదా, కథ మొత్తం ఆయన మార్చాడు. కీడును ఆయన మేలుగా చేయగలడు. హల్లెలూయా. ఆ కథను దేవుడు తిరిగి మార్చారండి. మీ కథలను కూడా దేవుడు మార్చగలరు.
నా వంటి భయంకరమైన పరిస్థితి నీకు లేకపోవచ్చు, కానీ వేరే పరిస్థితుల చేత మీరు వేధింపబడి కొట్టబడతా కానుల చేత నలగబడుతున్నప్పుడు మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ఆయన తట్టు తిరగడం. హల్లెలూయా. ఆయన దగ్గరకు మళ్ళీ రావడం, మళ్ళీ 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 చచ్చిపోయే వరకు ఆయన దగ్గరికి మళ్ళీ రావడం. వేరే దిక్కే లేదు ప్రభా. యెహోషాపాతు అంటున్న మాట, యుద్ధానికి వెళ్ళాలి, భయంకరమైన సైన్యపు దాడి, మాకు దిక్కే లేదు ప్రభా, నువ్వే మా దిక్కు, మీరే మా దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్న మాట మరొకసారి తిరిగి వద్దాం. యెరెమయా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసింది. యాకోబు రాసిన పత్రిక 4:8 నూతన నిబంధన. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొని, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీ చేతులు శుభ్రం చేసుకొని, ద్విమనస్కులారా అంటున్నారు. అంటే ఆయన లేకపోతే ద్విమనస్కులమే మనం. ఆయన ఉన్నాడా లేదా, ఆయన చేస్తున్నాడా లేదా, ఆయన నా జీవితాన్ని అసలు కొంతమంది పాపం అలాగే మాట్లాడతారు. మా సంఘంలో కూడా, ఎందుకమ్మా ఇట్లా జరిగిపోయింది, నేను ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో, నీకే ఎందుకు అయిందమ్మా, నాకేం తెలుసు. దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏమైనా జరుగుతుందా? ఆయన అనుమతి, ఆయన అధికారి. నాకే ఎందుకు అయిందో ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, కానీ కొంతకాలానికి చెప్తా కదా దేవుడు ఎందుకు చేశారో. ఇవాళ అమ్మగారు అదే అంటున్నారు అన్నమాట. అప్పుడు జరిగినప్పుడు ఆవిడికి కూడా లాంటి పరిస్థితిలో నుండి వెళ్ళినప్పుడు తెలియదు, కానీ 25 సంవత్సరాలు పరిచర్య ఆవిడది. హల్లెలూయా. దేవుడు ఎట్లా నిలబెట్టుకున్నారు, ఒక పురుషుని యొక్క సహాయం లేకుండా తల్లిని 2 సంఘాలు ఈ ప్రాంతంలో పెట్టి, ఇప్పుడు ఆవిడ చెప్పగలరు ఎందుకు జరిగిందో నా జీవితాన్ని. దేవుడు ఎందుకు ఈ లోయలో నుండి, గాఢ అంధకార లోయలో నుండి వెళ్ళినా మనకి ఏ అపాయమో, ఎందుకంటే ఆయన మన తోడు. హల్లెలూయా. కొన్ని మన జీవితంలో ఎందుకు జరుగుతుందో అనేది మనకి తెలియకపోతే ఎవరికి తెలుసు? ఒకసారి చూపిస్తారా? ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈ రాత్రి వేదనతో వచ్చారేమో, ఏంటి ప్రభా నా జీవితం, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి ప్రభా? ఆయనకు తెలుసు, ఆయన ఎలా తీసుకెళ్ళగలడో ఆయన తీసుకెళ్తాడు మనల్ని. హల్లెలూయా. ఏలియా ఒక మాట అంటున్నాడు, 1 రాజుల గ్రంథం 18:21 ఏమంటున్నారంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించు, బయలు దేవుడైతే వాటిని అనుసరించు అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినా ఎన్నాళ్ళు ఇటు అటు దేవుని ప్రశ్నిస్తా, దేవుని విశ్వాసతను, దేవుని ప్రేమను ఎరుగని వాళ్ళలాగా మీరు మాట్లాడతారు. మీ విశ్వాసమును బాగు చేయునుగాక ఈ దేవుని రాత్రి. మీ అనుమానాలు, మీ సందేహాలు, మన ద్విమనస్కు తత్వం, మన 2 తలంపులు చేత కొట్టబడిచిన పరిస్థితులు మనకు వద్దే వద్దు. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు సంపూర్ణంగా మన జీవితాలు ఆయనకి లోబడిపోవాలి. ద్విమనస్కులుగా మనం ఉండకుండుముగాక. సంపూర్ణమైన విశ్వాసముతో మన హృదయాలు నింపబడునుగాక. విశ్వాసము లేనిది ఆయనకి ఇష్టలై ఉండుట. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఎంత మనం సంఘానికి వచ్చి వెళ్ళినా, ఈ దేవుని మీద నీకు నమ్మకం లేదనుకో, ఎంతకాలం ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అనుకో, అస్సలు మన జీవితంలో ఏమీ చూడలేం. ఆయనకి ఇష్టలై ఉండట అసాధ్యం. మార్కు సువార్తలు అందుకే ఏమంటున్నారంటే, తీనక్కర్లేదు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇంత విశ్వాసం ఉంటే చాలు యేసయ్య మీద. ఎంత చూపించండి, ఎంత ఆవగించంత. అవునా? మీరు కొండను తీసుకెళ్ళి పక్కన వెళ్ళమన్నా అది వెళ్ళిద్ది అంటాడు యేసయ్య. హల్లెలూయా. నీ జీవితాల్లో విశ్వాసం లేకుండా నేను వెనక్కి లాగుతున్న పరిస్థితుల ద్వారా, మాటల ద్వారా, అపవాది యొక్క ఆలోచనల ద్వారా, అబద్ధాల ద్వారా విశ్వాసం లేకుండా వెనక్కి లాగుతున్న ప్రతి పరిస్థితులు ఈ రాత్రి విదిలించుకుని ఆయన దగ్గరికి రావాలా, విదిలించుకుని రావాలా. ఈ మాటలు నాకు వద్దు,
నా ప్రభు నాకు కావాలి. హల్లెలూయా. నా ప్రభు దగ్గరికి నేను తిరిగి వస్తున్నా. నా విశ్వాసం అంతా ఆయనే, నా నమ్మకం అంతా ఆయనే. హల్లెలూయా అని చెప్పి ఏలియా అక్కడ ఒక పని చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన మాటే. అక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే అక్కడ బలిపీఠాన్ని 30 వచనం చదవండి అమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా దగ్గరికి వచ్చి కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి చాలు. యెహోవా బలిపీఠం అక్కడ ఇరిగిపోయిందంట. ఆయన దాన్ని తీసుకొని ఏం చేస్తాడంట, సరి చేసి బాగు చేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే అగ్ని దిగి వస్తుంది. మనందరికీ తెలిసిన కథ. హల్లెలూయా. ఈ రాత్రి కాలము పరిశుద్ధపరచుకొని మన జీవితాలు విశ్వాసము సడలిపోయిన పరిస్థితులు విశ్వాసము బాగు చేయబడి ఈ బలిపీఠం నువ్వు కడితే, ఈ ప్రార్థన బలిపీఠం, ఈ ఆరాధన బలిపీఠం నువ్వు కడితే అప్పుడు నీ జీవితంలో జవాబులు దిగి వస్తుంది. నువ్వు మొరపెట్టంగానే అగ్నితో దేవుడు జవాబును అనుగ్రహిస్తాడంట. నువ్వు ఏది దేని కొరకైతే ఈ ఉపవాస దినాల్లో కన్నీరు కారుస్తూ ఆయన పాదాల దగ్గరికి వస్తున్నామో, ఈ బలిపీఠ లోపల ప్రార్థన విహీనత ఉందేమో, ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, ఆయన తట్టు తిరగకుండా ఎక్కడో తిరిగిన పరిస్థితులేమో, కానీ తిరిగి వచ్చి నీ బలిపీఠం పట్టుకుని నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు ఆయన గొప్ప అగ్ని నీ మీదకి దిగి వస్తుంది. ఆత్మ అభిషేకంతో నింపే దేవుడు. మన ప్రార్థన జీవితాన్ని ఆత్మాభిషేకంతో నింపే దేవుడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు కాదు ప్రార్థన, వింటున్నారా? ఇక్కడికి వచ్చి 2 గంటలు ప్రార్థన చేసుకున్నానమ్మా, నా తల మీద చేయండమ్మా, అయిపోయిందమ్మా కాదు. మన బలిపీఠాలు సరి చేయబడినప్పుడు ప్రతి నిత్యము ప్రతి దినము మనం ప్రార్థనలో ఎదుగుతాం. హల్లెలూయా. ఆరాధించే వారిగా మనం ఉంటాం. ప్రతి పరిస్థితిలో ఆరాధించే వారిగా ఉంటాం. హల్లెలూయా. ఆఖరికి ఒక వచనము నన్ను చూపినివ్వండి. ప్రకటన రాసిన గ్రంథం, ప్రకటన యోహాను రాసిన ప్రకటన 2వ అధ్యాయము అయినను 4వ వచనం 4-5 చదవండమ్మా. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను మీ మీద తప్పు ఒకటి, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు. ఎంత ప్రేమతో చెప్తున్నారు ఎఫెసీయులకు రాసిన సంఘం, ఎఫెసీ సంఘంతో దేవుడు అంటున్నమాట. నువ్వు మొదట చేసావే, నువ్వు మొదట చేసిన క్రియలు మరలా చెయ్యి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళావో, నువ్వు మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, నేను ఎడల నీ యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోట నుండి తీసివేస్తాను. ఎంత భయంకరమైన విషయం. నీ జీవితంలో దేవుని సన్నిధి, దీపస్తంభం అంటే ఆయన వెలుగు, ఆయన సన్నిధి, ఆయన తీసేస్తానంటున్నారు నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే. హల్లెలూయా. నువ్వు మొదటి చేసిన క్రియలు, నువ్వు మొదటిగా ప్రేమించవే యేసయ్యని, నువ్వు మొదటిగా ఆయన దర్శనం కోరుకున్నావే, ఆశ కలిగి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చేదానివే, ఆ క్రియలు చేయమంటున్నారు. హల్లెలూయా. తిరిగి ఆ మొదటి ప్రేమను మనం కలిగి జీవించాలని ఆశపడుతున్నారు. ఎవరైతే ఈ మొదటి ప్రేమ ఆఖరి వరకు ఉంచుకుంటారో వాళ్ళు ఎత్తపడతారు. హల్లెలూయా. ఈ మొదటి ప్రేమ అనేది మన దీపాల్లో ఏంటది, తైలము. హల్లెలూయా. మన దీపాలు, మన దివిటీలు ఆయన వచ్చినప్పుడు ఎలగాలా లేదా? హల్లెలూయా. వెలిగిపోవాలా, ఆరిపోవాలా? ఈ సంఘంలో ప్రతి ఒక్కరు దీపము దివిటీలు వెలుగులు గాక. ఎటువంటి ప్రేమతో? మొదటి ప్రేమతో. నాతో పాటు చెప్పాలి, మొదటి ప్రేమ. ఈ మొదటి ప్రేమ అంటే ఇట్లా చూస్తారు. భార్య భర్తలు మొట్టమొదటి సంవత్సరం ఉంటారు చూడండి, మొదటి ప్రేమ. అప్పుడే కూర్చోవాలి, మాట్లాడాలి, ఆయన్నే చూడాలి, ఆయనకి భోజనం పెట్టాలి. తెలుసు కదా ఎలా ఉంటుందో? ఆయనే లోకం, ఆయనే ప్రపంచం, ఇంకెవరు అక్కడ. మొదటి ప్రేమ అలాంటిది. అలాంటి ప్రేమతో ఆయన దగ్గరికి రావాలంట. అబ్బాయి వెళ్ళారులే సంఘానికి, అబ్బో 7వ రోజు, అబ్బో 6వ రోజు. ఇది మొదటి ప్రేమ? దేవుని పట్ల మనకు మొదటి ప్రేమ? చల్లారిన పరిస్థితులు మనకు వద్దు దేవుని ప్రియ సంఘం. హల్లెలూయా.
ఆయనతో దర్శనం చేయడానికి, హల్లెలూయా, ఆయన దర్శనం పొందుకోవడానికి వేగిరపడి మొదటి ప్రేమ నా యేసు నాకు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి, హల్లెలూయా, ఆయన తాకిడి నేను అనుభవించాలి, ఆయన స్పర్శ నాకు కావాలి, హల్లెలూయా. ఒక్క స్పర్శ చాలు మన జీవితాలు మారిపోతాయి. ఒక్క స్పర్శ, ఒక్క స్పర్శ నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చేస్తాడు. నా తమ్ముడు, నాకున్న ఒకే ఒక తమ్ముడు, భయంకరమైన ఒక అప్పులు కాడి నుండి వెళ్ళాడు. చెరువుల్లో పెట్టి భయంకరమైన లాస్ అయిపోయిన పరిస్థితులు, భయంకరమైన లాస్. అది ఎలా అంటే తేరుకోలేని ఒక పరిస్థితికి వచ్చేసాడు తమ్ముడు. వాడి మీద కూడా ఒక పిలుపు ఉంది, దేవుడు తన్ని కూడా పట్టుకుంటారు త్వరగా, అది మా నమ్మకం. కానీ ఆ వ్యాపారంలో మొత్తం కోల్పోయి శూన్యమైపోయిన పరిస్థితిలో దేవుని తట్టు తిరగడం నేను చూశాను, హల్లెలూయా. అప్పటి వరకు ఇక్కడ తెచ్చాడు, అక్కడ తెచ్చాడు, ఇది కట్టాలనుక అది తెచ్చి ఇది తెచ్చి, తెలుసు కదా సెటిల్మెంట్లు ఎలా చేస్తారు, చేసి 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 అలసిపోయి నేను, మా అమ్మ, మా ఇంట్లో నా భర్త మేము ప్రార్థన చేసేవాళ్ళం. తమ్ముడు గనక, రాహుల్ గనక దేవుడి దగ్గరికి వస్తే తన జీవితం మారిపోతుంది. మీరు నమ్మరు, ఈ సంవత్సరం దేవుడు వాడిని విరక్కొట్టినంత నేను ఎప్పుడు చూడలా. మేమిద్దరం అదే పరిస్థితి నుండి వెళ్ళాం. సంవత్సరం బాగా విరక్కొట్టబడ్డాం. విరక్కొడితేనే ఆశీర్వాదం, హల్లెలూయా. విరిచి ఆశీర్వదించేవాడంట ఆయన. రొట్టెను విరిచి ఆశీర్వదించే దేవుడు, హల్లెలూయా. నా తమ్ముడు విరవబడి ఈ రోజు దేవుడు ఇంకొంత మిగిలిందంతే, మిగతాదంతా తీరిపోయేంత కృపను దేవుడు ఇచ్చాడు. వాడు దేవుని తట్టు తిరగడం చూసి అప్పుల కాడి నుండి దేవుడు సంపూర్ణంగా కాకపోయినా, నాకు తెలుసు సంపూర్ణమయ్యే రోజు ఉంది, అందుకే నేను చెప్పట్లేదు ఆ సాక్ష్యం. కానీ 80% సంపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించారు. కేవలం ఆయన తట్టు తిరిగి సంఘానికి వచ్చి పరిచర్య చేసి మరలా దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు కాబట్టి, హల్లెలూయా. ఎంతో కాలం దేవునికి దూరంగా ఉన్నాడు వాడు, కానీ పరిస్థితుల వల్ల దేవునికి దగ్గర అయ్యాడు. దేవునికి మహిమ కలుగును. మన పరిస్థితులు ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళాలి, ఆయనకి దూరంగా తీసుకెళ్ళకూడదు, హల్లెలూయా. ఆయన తట్టు తిరిగేలాగా మనల్ని మన పరిస్థితులు మార్చును గాక. పరిస్థితులు వస్తే భయపడి దూరంగా వెళ్ళిపోయి సంఘానికి రాకుండా ఉండే సంఘస్థులు మనము, అవునా కాదా? పక్కన వాళ్ళు చెప్పండి, కానే కాదని చెప్పండి, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, కాదు చెప్పారా? హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చిన వారంగా దేవుడు మనల్ని మార్చునుగాక. రాత్రి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మన హృదయాలతో మాట్లాడినట్లయితే ఒక్క క్షణము తిరిగి వద్దాం. ఎక్కడ పడిపోయామో ఎక్కడ పడిపోయామో అక్కడ దేవుని దగ్గరకు వద్దాం. నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు, నువ్వు ఎక్కడ దేవునికి దూరంగా తిరుగుతున్నావో నీకు తెలుసు. తిరిగి వద్దానికి ఇష్టపడతామా? ఎలా? మొట్టమొదటిగా మన పాపములు ఆయన తుడిచివేస్తాడని ఆయన దగ్గరికి వద్దామా? ప్రభువా, నా పాపాలు తుడిచివే. ఈ కూడిక పేరు ఫాస్టింగ్ అండ్ రివైవల్ మీటింగ్స్ అని పెట్టారు. ఉజ్జీవం ఎప్పుడు వస్తుందంటే, రివైవల్ ఎప్పుడు వస్తుందంటే పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడే ప్రారంభమవుతుంది. నిజమైన ఉజ్జీవం అప్పుడు ప్రారంభమవుతుంది. కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ తగ్గిస్తారా? కొంచెం. నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి తిరిగి వస్తే నీ పాపమును ఆయన శుద్ధి చేస్తాడు, నీ విశ్వాసమును ఆయన బాగు చేస్తాడు, నీ బలిపీఠాల మీద తిరిగి అగ్నిని ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. థాంక్యూ. మొట్టమొదటి ప్రార్థన చేద్దామా? నాలో ఉన్న అతిక్రమం అంతా తుడిచివేయ. ఎక్కడైనా అపవాదికి సంధించి, లోకానికి సంధించి, నేను నా కుటుంబము నీకు దూరంగా పాపములో బ్రతుకుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటే రాత్రి నన్ను క్షమించి నన్ను బాగు చేయండి. పాపము నుండి నన్ను విడిపించండియా. విశ్రాంతి కలుగు చేయండి, క్షమాపణ కలుగు చేయండి. ప్రార్థించే సమయము ఈ సమయం పోగొట్టుకోవద్దు దయచేసి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ సంగమా, ఇది ఆయన పాదాల దగ్గర ఉండే సమయము. దేవానికి తిరిగి వస్తున్నాము.
ప్రభా. నీ దగ్గరికి తిరిగి వస్తున్నాం ప్రభా. నీ తట్టు తిరుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మా అతిక్రమములు క్షమించండి. నీకు ఆయాసకరమైంది ఏదైనా నా జీవితంలో ఉంటే నాకొద్దు. నీకు ఇష్టం లేనిది, నీకు విధేయత చూపించకుండా నా జీవితంలో ఏదైనా చేస్తుంటే ఈ రాత్రి కాలమే నన్ను క్షమించండి ప్రభా. నీ తట్టు తిరుగుతున్నాను. హల్లెలూయా. నా పరిష్కారం నీవే. నీవు కాకుండా ఇంకెక్కడైనా నేను దిక్కులు చూశానేమో సహాయం కోసం. నీ దగ్గరికి రాకుండా ఎటో పరిగెత్తానేమో, నా పాదాలు ఎటో పరిగెత్తిందేమో. వాక్యం సెలవిస్తుంది, కుడికైనను ఎడమకైనను తిరగత ఆయన వాక్యములు దివారాత్రములు ధ్యానించి ఆయన దగ్గరికి వస్తే మన విడుదల. క్షమాపణ అడుగుతామా ప్రభువా? మమ్మల్ని పరిశోధించి తెలుసుకో, మా హృదయాలు శుద్ధి చేయయ్యా. నీకు సమీపంగా నీ రక్తం ద్వారా మమ్మల్ని తీసుకురా. నీ రక్తం క్రిందకు వస్తున్నాం ప్రభా. నీ రక్తము ప్రతి పాపమును శుద్ధి చేయగలము. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. మీ రాత్రి మంచి చెప్తామా? యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. మీ రాత్రి మా జీవితంలో రక్తం ఆపాదిస్తున్నాం ప్రభా. రక్తం ఆపాదిస్తున్నాం, రక్తం ఆపాదిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన కడగలేని పాపం అంటూ లేదు, ఆయన కడగలేని అతిక్రమం అంటూ లేదు. మబ్బు తొలగునట్లుగా, మంచు కరుగునట్లుగా పాపములను తుడిచి వేయు దేవుడు. వ్యసనపు కాడి కొట్టివేయబడునుగాక. త్రాగుడు వ్యసనములకు అలవాటైన పరిస్థితులు కొట్టివేయబడునుగా. ఫోన్లకు అలవాటైపోయిన పరిస్థితులు రాత్రి మా జీవితాల్లో వద్దున్నా ప్రభా. పాపానికి స్థానం లేదు. వ్యసనపు కాడులను కుటుంబాల్లో విరగొట్టబడును కాక. కుటుంబాల్లో వ్యసనపు కాడి, మన యజమానులకు ఏలుచున్న కాడులు, దురాత్మ కాడులు, పాపపు కట్లు, లోకపు కట్లు తెచ్చివేయబడును కాక. యేసు ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇలా బలమైన కాడులు, మొండి కాడులు విరగొట్టబడును కాక. మొండి పరిస్థితుల్లో విడుదల కలుగును కాక. నీ తట్టు తిరగడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ కాడులు మమ్మల్ని ఏరడానికి వీల్లేదు నా ప్రభు. రెండోదిగా మన విశ్వాసమును బాగు చేయమనగలుగుతాం. ఈ రాత్రి మా విశ్వాసము బాగు చేయ ప్రభు. ద్విమానస్కత్వం నిండిన ప్రభు, ద్వంద్వ మనస్సు మాకు వద్దు. నిన్ను మేము నమ్మితే ప్రభు నీ మహిమను మేము చూస్తాం ప్రభు. నమ్మువానికి సమస్తము సాధ్యమని విశ్వాసంతో ప్రార్థించే జీవితాలు మాకు దయచి, విశ్వాసంతో ప్రార్థించే జీవితాలు, నీ యొద్దకు వచ్చే జీవితాలు దయచి, నిన్ను ప్రశ్నించే జీవితాలు మాకు వద్దు ప్రభు. హల్లెలూయా. నిన్ను ప్రశ్నించే జీవితాలు, అనుమానాలు తీసివేయండి, సందేహం తీసివేయండి, అవిశ్వాసం తీసివేయండి. బాగు చేయ, బాగు చేయ. నా మనస్సు బాగు చేయ. వేదనకరమైన పరిస్థితుల మధ్యలో నీ మనస్సు నలిగిపోయిన అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. నీ మనస్సు విరిగిపోయిన పరిస్థితులు రాత్రి దేవుడు నేను కట్టుచున్నాను ప్రియ బిడ్డ. కొంతమంది తల్లులు ఉన్నారు, వేదన వేదన వేదన, ఇంట్లో వేదన. ఈ రాత్రి నీ విశ్వాసమును బాగు చేస్తున్నారు తల్లి. తల్లి నీ విశ్వాసమును దేవుడు బాగు చేస్తాడు. అలిసిపోయిన పరిస్థితులు ఆయనకు తెలుసు, నలిగిపోయిన పరిస్థితులు తెలుసు. నలిగిన మనస్సు నువ్వు అలక్ష్యం చేయవు ప్రభా. విరిగిన మనస్సులను అలక్ష్యం చేయవు ప్రభా. విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలియాగం బాగు చేస్తావు, బాగు చేస్తావు. తిరిగి కడతావయ్యా, తిరిగి కట్టే దేవుడు మీరా. ప్రతి కీడును మేలు కొరకు మీరు మారుస్తారు. ప్రతి కీడు నీ కన్నీటి లోయలో వెళ్ళిన ప్రతి పరిస్థితి ఆయన తెలుసు కదా.
తట్టు తిరుగుతున్నాను, నీ తట్టు తిరుగుతున్నాను. నా హృదయం మల్లుస్తున్నా ప్రభా, నా హృదయం మల్లుస్తుంది ప్రభా. నీ కోసం ఆశపడుతుంది నా హృదయం. నీ సన్నిధి కావాలి ప్రభు, నీ సన్నిధి నాకు కావాలయ్యా. నీవు లేకుండా మేము బ్రతకలేము ప్రభు. మా జీవితాల్లో కావాలి, నా పరిస్థితుల్లో కావాలి. నీవే నా విడుదల, నీవే నా స్వస్థత, నీవే నా పరిష్కారం. మా దిక్కు నీవు. ఆర్థికమైన నలుగుడు, ఎంతో మంది ఆర్థికమైన కాడుల్లో నలిగిపోయి దేవుడి రాత్రి మార్గములు సరళం చేయనుగా. నా కుటుంబంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యము మీ జీవితంలో దేవుడు జరిగించునుగా. మార్గము లేని చేయట దేవుడు మార్గము సరళం చేయనుగా. ఎర్ర సముద్రములను పాయలు చేసిన దేవుడు పరిష్కారములే మనపూర్వకంగా కన్నీటితో ఆయన దగ్గరికి వస్తే నేను త్రోసివేయను. ఆఖరిగా బలిపీఠాల దగ్గరికి వద్దామా ప్రభువా, తిరిగి నేను బలిపీఠం కట్టుకుంటున్నాను. విరిగిపోయిన నా బలిపీఠం, ఎక్కడైనా ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, చల్లారిన పరిస్థితుల్లో నా మొదటి ప్రేమ రాత్రి తిరిగి సమకూర్చబడుతుంది. నా మొదటి ప్రేమతో నిన్ను వెతుకుతానయ్యా, నా మొదటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తానయ్యా, నా మొదటి ప్రేమతో నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాను. నూతనమైన ఫ్రెష్ ఫైర్ నీ బలిపీఠం మీద దేవుడు నూతనమైన అగ్నిని దేవుడు ఇస్తున్నారమ్మా. నీ బలిపీఠాలు మండునుగా యేసుకొరకు వెలిగించబడునుగా, నీ దీపం మండునుగా యేసుకొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పరిస్థితుల్లో ప్రార్థన చేయలేని పరిస్థితులు, ప్రార్థన కూడా నీ నోట్లో నుంచి రావట్లేదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు ఈ మాట. ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు ప్రార్థనకి కూర్చున్నా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. రాత్రి బలిపీఠాలు కట్టబడుతున్నాయి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ టచ్ యువర్ చిల్డ్రన్. ప్రార్థన గదిలోనికి తిరిగి వెళ్తాం, ప్రార్థన గదిలోనికి తిరిగి పరిగెడతాం, ప్రార్థన గదుల్లోనికి, మేడ గదుల్లోనికి తిరిగి పరిశుద్ధాత్మ దేవుని కొరకు వేచి ఉండే అనుభవాల కొరకు దేవునికి రాత్రి కాలం ఆయన కొరకు వేచి ఉండే అనుభవాలు దేవుడు మనకించును కాక. మేడ గదిలోనికి పరిగెత్తడానికి, ప్రార్థన గదిలోనికి పరిగెత్తడానికి, అధికమైన సమయము ప్రార్థించే ఒక అభిషేకము ఈ సంఘం మీద ఉండును కాక. ఈ రాత్రి కాలం ఫ్రెష్ ఫైర్, ఫ్రెష్ ఫైర్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అల్లాడుతున్నారు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నారు ఈ రాత్రి. నీ చిన్న గుండె తాకుతున్నారు ఆయన. ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నీ గుండెలో ఉన్న నొప్పి, నీ చేతిని గుండె మీద వేసుకోండి. ఎవరికైనా ఛాతీ అయినా గుండె నొప్పి ఉన్నా ఈ రాత్రి దేవుడు కొడుతున్నారు. నేను గుండె నొప్పి, బరువు, నీ గుండెంత భారము దేవుడు నీ హృదయం మన బలిపీఠమును కొడుతున్నారు. గుండె బరువు అంతా దించివేస్తున్నారు ఈ రాత్రి. ఎక్కడైతే రోగం ఉందో ఆ అవయవం మీద, నీ శరీరంలో ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయండి రాత్రి. యేసు మన మధ్యలో ఉన్నారు. ఎక్కడైతే రోగం ఉందో, ఎక్కడ నొప్పి, ఎక్కడ భారం ఉందో, నీ శిరస్సు మీద, నీ గుండె మీద, నీ కడుపు మీద, కొంతమంది కడుపులను దేవుడు తాకొచ్చినారు ఈ రాత్రి. ప్రతి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ యేసు నామములో, థైరాయిడ్ యేసు రక్తం చేత బాగుపరచబడుగా. శరీరంలో నా రుగ్మత, అస్వస్థత, బలహీనత, ఎముకల నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత నీ దగ్గరికి తిరిగి వస్తున్నాం ప్రభా, తిరిగి వస్తున్నాం ప్రభా, తిరిగి వస్తున్నాం ప్రభా. బాగు చేయగలిగిన సమర్థుడా, స్వస్థ
బలపరచు యెహోవా. నీ దగ్గరికి తిరిగి వస్తున్నాం. డాక్టర్ దగ్గరికి తిరిగి అలసిపోయావా? డాక్టర్ దగ్గరికి తిరిగి అలసిపోయావా? నీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్తామా దేవా? I'm coming back to you, Jesus. నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను. గడ్డలు మాయమైపోవును గాక. శరీరంలో ఉన్న గడ్డలు ఈ రాత్రి కంప్లీట్ హీలింగ్ లార్డ్ జీసస్. ప్రార్థన స్థలంలోనికి మేము పరిగెత్తి వస్తాం. బేతేల్ దేవుని ఇల్లు, దేవుని దర్శన స్థలం దగ్గరికి, మా బలిపీఠాల దగ్గరికి తిరిగి వస్తున్నాం ప్రభా. నన్ను ఆలకించండి ఒక మాట, చిన్న మాట. అబ్రహాము యాకోబులు ఒక చోట బలిపీఠం కట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించేవాళ్ళట. ఈ రాత్రి ఎక్కడో విరిగిపోయిన బలిపీఠాలను తిరిగి నువ్వు వస్తుండగా దర్శిస్తున్న దేవుడు, తాకొచ్చిన దేవుడు. బలిపీఠం అనేది ఆయన దర్శించే సమయం. బలిపీఠం అనేది ఆయన దర్శించే ఒక స్థానము, ఆయన సహాయం చేసే స్థలం, ఆయన కలుసుకునే స్థలం. రాత్రి నీ హృదయాన్ని నువ్వు ఆయనకి ఇస్తుండగా, విరిగిపోయిన నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుచుండగా, ప్రార్థనలో ఆయన ముఖం వెతుకుచుండగా బాగు చేసేవాడా. పరలోక దర్శనాలు మీరు చూచుకులుగా, పరలోక దర్శనాలు మీరు చూచుకులుగా. దేవదూతల యొక్క సహవాసం, దేవదూతల యొక్క పరిచర్య రాత్రి ప్రకటిస్తున్న ఈ సంఘం మీద అద్భుతాలు చేయబడా, అద్భుతాలు చేయబడా. రోగములు మాయమైపోను కనుక పరిహారం. Thank you, Jesus. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ లేచి నిలబడదామా? పడిపోయిన చోట దేవుడు లేపుతున్నారు. నేను పడిపోయిన చోట తిరిగి లేపుతున్నారు. నేను నిలబెట్టగలుగుతాను. Thank you. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, బలపరచువాడవు, హెచ్చించువాడవు. నా పక్షము నీలో
చేతులు యేసు వైపు ఎత్తి అందరికీ జరుగుతుంది అని అనుకున్న బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. బార్బరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, యేసు నిన్ను మర్చిపోలేదని మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే దేవుడు నా దేవుడు. నీ కథ మార్చగలడు. ఎన్నో ప్రశ్నలు రాత్రి దేవుడు నిన్ను తాకుచున్నాడు. నేను ఆయన మర్చిపోలేదు. నూతన అభిషేకము, నూతన తైలముతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఆయన పరిచర్య కొరకు రెండింతల ఆత్మతో నింపబడుతూ బిడ్డని బహుబలంగా మీరు వాడుకోండి. ఈ చేతిలో ఆయుధంగా బిడ్డని మీరు వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని, రెండింతల ఆత్మ అభిషేకం చిన్న చిన్న బిడ్డలు దేవుడు తాకుతున్నారు. నీ కుటుంబం కోసం నువ్వు ఏడుస్తున్నావు బిడ్డ. నీ కుటుంబంలో పరిస్థితి మారదా, నువ్వు ఏడుస్తున్నావు ఈ రాత్రి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి ఆయన నీ కట్టు తిరుగుతున్నారు ఈ రాత్రి. అది ఆయన మాట, ఆయన వాగ్దానం. అది ఆయన మాట ఇచ్చింది తెచ్చింది. అబద్ధమానులకు ఆయన నరుడు కాదు, అబద్ధమానులకు ఆయన నరుడు కాదు. ఈ రాత్రి నీ కట్టు తిరుగుచిన దేవుడు సన్నమా. థాంక్ యూ జీసస్. మీరు పాడమ్మా, మీరు పాడండి సగమా. రాత్రి కాలం ఈ సంఘం యొక్క కథ మార్చబడును గాక. ఎన్నడూ లేని రీతిలో ఈ 7 రోజులు ఉపవాసముల తర్వాత హోలీ డవ్ యొక్క పరిస్థితులు, స్థితిగతులన్నీ మార్చబడను గాక. మరొక స్థాయిలోనికి పరిచర్య దేవుడు తీసుకువెళ్ళను గాక. వచ్చిన ప్రతి బిడ్డని మీరు తాకి రాత్రి దర్శిస్తున్నందుకు, బలిపీఠం దగ్గర దర్శిస్తున్నందుకు, తిరిగి మేము మీ దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకుని మేము జీవిస్తున్నాం. రాత్రి సకల మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా తల్లికి వేలాది వందనాలు. దేవుడికి ముందుగా అలాగే ఈ అవకాశం ఇచ్చిన